కదా, దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ఆదివాసీలతో కలిసి ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమం కార్యక్రమాన్ని అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఇది అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రాం అయితే ఈరోజు జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా, లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలు చూడకుండా ఒక సుపరిపాలనవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. స్థానిక ట్రంక్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ ప్లానెట్ యాపిల్ ఆథరైజర్ రీసెల్లర్ షోరూమ్ను రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ప్రారంభించారు. నగరవాసులకు ఐఫోన్ అవుట్లెట్ అందుబాటులోకి తెచ్చినందుకు నిర్వాహకులు అభినందించారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఐ ప్లానెట్ అనేది ఓపెన్ చేస్తున్నారండి. ఇది ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ ఐఫోన్ ఐ ప్లానెట్ అది ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ రావడం వల్ల ఒంగోలు ప్రజలకి ఐఫోన్ అనేది డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ ఇది ఈరోజు ఓపెన్ చేయడం వల్ల మన అందరికీ సర్వీస్ కానీ సేల్స్ కానీ ఇవన్నిటికీ బాగుండిద్దని అనుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఐ ప్లానెట్ వాళ్ళందరూ యాజమాన్యాన్ని మొత్తానికి నా కృతజ్ఞతలండి. ఇది మా షోరూమ్ అవటం వలన ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఈ ట్రంక్ రోడ్లో ఒకప్పుడు పాత టీవీ షోరూమ్ ఉంది. ఈరోజు వచ్చి ఐ ప్లానెట్ రావడం వలన
చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఐ ప్లానెట్ని ఒంగోలు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ప్లానెట్ అనేది ఐఫోన్ అండ్ ఐఫోన్ సర్వీసెస్కి మూలంగా మన ఒంగోలుకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒంగోలు ప్రజలకి దగ్గరగా సర్వీస్ అని నెల్లూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాలని అవసరం లేదు. మన ఒంగోలులోనే మనకి సర్వీస్ కానీ సేల్స్ కానీ యాపిల్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ మన ఐ ప్లానెట్లో దొరుకుతుంది. ఇది యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అండ్ యాపిల్ ఆథరైజ్డ్ సేల్స్ కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ. 46 అవుట్లెట్ ఉంది. ఇది 47th అవుట్లెట్. ఇక్కడ అన్ని ఐఫోన్ మాత్రం లేవు, మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్పాడ్స్, యాపిల్ పట్టి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మన యొక్క ఫియాన్సీకి అమ్మ డబ్బులు అమ్మి ఐఫోన్ కొన్నాడు. అలాగే యాపిల్ వాచ్ ద్వారా కొంతమంది పిల్లల యొక్క ప్రాణాలు కాపాడటం కూడా జరిగింది. సో ఇటువంటి ప్రీమియం ఫోన్ ఐఫోన్ని సహజంగా ఏదైనా చిన్న జరిగినా సరే మెడ్రాసు, విజయవాడ, హైదరాబాద్ పోసిన పరిస్థితి వచ్చేది. కానీ మరి కంది రవిశంకర్ గారి యొక్క షోరూము ఈరోజు ఐ ప్లానెట్ ఓపెన్ అయినందువల్ల ఖచ్చితంగా మనమంతా ఇక్కడే కొత్త ఫోన్ కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ సెప్టెంబర్ 12 వచ్చిందంటే అందరూ ఐఫోన్ 16 వస్తుందా 17 వస్తుందా అని చెప్పి ఎవ్రీబడి విల్ బి క్రేజీ. సో దానికి ఇక్కడికే రావచ్చు. అలాగే ఈ ఊళ్ళో ఎందుకంటే ఎక్కడో పోయి చేసుకునే బదులు ఇక్కడ ఉంటే చాలా మంచిది. అలాగే ఏ పని చేసినా రవిశంకర్ గారు కొత్తదనం అలాగే ప్రతిదీ ఎక్కడా లేనిది తీసుకొస్తారు. ఇప్పుడే చెప్పాడు ఆయన, ఏపీ తెలంగాణలో ఫస్ట్ షోరూమ్. అలాగే జాయల్కాస్ ఓపెన్ చేసినప్పుడు కూడా గోల్డ్ షోరూంలో ఒంగోలులో అదే మొదటిది. అట్లా ప్రతిదాన్ని విభిన్న దృష్టితో ఆలోచించి ఫస్ట్ అనేది చేసినటువంటి మాగుంట యూత్ నాయకులు షేక్ అన్సర్ బాషా జన్మదిన సందర్భంగా నగరంలో పలు చోట్ల శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వెంట చిన్నతనం నుండి ఉంటూ మంచి యువకుడిగా పేరు సంపాదించుకున్న అన్సర్ బాషా జన్మదినం సేవా కార్యక్రమం ద్వారా జరుపుకోవడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయినబత్తిన కృష్ణ, కార్పొరేటర్ మలగార్ రమేష్, ఓగిరాల రామకృష్ణ, బండి నవీన్, టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అన్సర్ జన్మదిన సందర్భంగా దానికి ఈరోజు శివం ఫౌండేషన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ యువత అయినా కూడా అందరూ ఆర్భాటాలు లేకుండా, కేక్ కటింగ్ లేకుండా, బాణసంచలు లేకుండా యువతకు స్ఫూర్తిగా ఈరోజు శివం ఫౌండేషన్లో పేదలకు అన్నదానం చేయడం చాలా గర్వకారణం. అతనికి దేవుడు ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే. జన్మదిన సందర్భంగా ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఏమనంటే హడావుడిగా ఫ్రెండ్స్ తోటి జన్మదిన కార్యక్రమం జరిపించుకోవడం అనేది యువతకి అలవాటు. కానీ ఒక యువకులకు ఒక సందేశంలాగా పేదలకి అన్నదానం చేస్తే మంచిదని చెప్పి వాళ్ళ మిత్రులతో కలిసి శివ ఫౌండేషన్ అనేది ఒంగోలులో పేదలకి
భోజనం ప్రతిరోజు పెట్టే ఫౌండేషన్ శివ ఫౌండేషన్ అని 2019లో వాళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు చూస్తున్నాను చాలామంది పేదవారు వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందమే దానికి నిండు నూరేళ్లు ఆశీర్వదించి ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని యువతకి స్ఫూర్తినిచ్చిన ఆన్సర్ని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘ నాయకులు తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ అనే కార్యక్రమం జరుగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి ఈ ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం సంవత్సరం పాటు సాగిన రైతాంగ ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ అయినటువంటి రైతులకు మద్దతు ధర నిర్ణయించడం, చట్టం చేయడం అనే దాన్ని అమలు చేయలేదు. చేయకపోగా తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా, అంటే ఆ రోజు త్యాగాలు చేసినటువంటి 750 మంది రైతుల దీనికి కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు. దాని గురించి పట్టించుకోలేదు. కేసులు ఎత్తేస్తూ ఉన్నారు, వాటి గురించి పట్టించుకోలేదు. రైతాంగ ఉద్యమానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేదు. పైగా ఇప్పుడు కొత్తగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కార్పొరేట్ విధానాలని కొనసాగించే, మళ్ళీ అదానీకి, అంబానీలకి లాభాలు చేకూర్చే విధంగా వ్యవసాయ రంగాన్ని వాళ్ళ కట్టబెట్టే విధంగా అవసరమైన చర్యలు ఈ బడ్జెట్లో చేపడతా ఉంది. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్పొరేట్లకు అండగా ఉన్న ప్రభుత్వాన్ని రెండింటినీ దూరంగా నెట్టడం ద్వారానే మన సమస్యలను పరిష్కరించుకోగలం. అందుకని మనం మరొక్కసారి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని జయప్రదం చేద్దామని చెప్పేది. నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే కేసులు ఎవరైతే రైతులను చంపారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి శిక్షించలేదు. ఇటువంటి వాగ్దానాలు అయితే చేసి విరమించుకున్నారో చేయలేదో వాటికి వ్యతిరేకంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలయ్యేదాకా, చట్టం చేసేదాకా ఉద్యమిస్తామని చెప్పి తిరిగి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఇవాళ 9వ తేదీన క్విట్ ఇండియా రోజు సందర్భంగా క్విట్ కార్పొరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుని జయప్రదం చేస్తున్న వ్యవస్థలతోటి చంపివేస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అందుకని మొత్తం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిపే అర్హత ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మొత్తం ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవసాయ, పారిశ్రామిక, ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, పోస్టల్లో అన్నిట్లో కార్పొరేట్ శక్తుల్ని తరిమి కొట్టడమే ఈ దేశ ప్రజల ప్రథమ కర్తవ్యమని ఎస్కేఎం పిలిపించింది. భవిష్యత్తులో ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక వాళ్ళు కట్టబెట్టేటువంటి ప్రక్రియ నడుస్తుంది. కేవలం ప్రభుత్వం మిలిటరీ మనీ ప్రింటింగు, ఈ శాంతి భద్రతతోటి పరిమితం అవ్వాలనేటువంటి అనుకూలంగా కేవలం ఈ 2 అంశాల మీదే ప్రభుత్వాలు ఉండాలనేటువంటి ప్రయత్నాన్ని భారత ప్రజలు వ్యతిరేకించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం జయప్రదం కావాలి. ప్రజలందరూ దీనికి సానుకూలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి. కీర్తిశేషులు గోరంట్ల రామనాథం ధర్మపత్ని లక్ష్మీ దేవమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక అన్నా క్యాంటీన్లో వారి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నదానం చేశారు.
పోల్చేడు వాస్తవ్యులు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేయడం దాతలుగా ఉన్నారు. అలానే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో ఆల్మోస్ట్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి రేపు ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ ఒక అఫిషియల్గా 100 ఓపెన్ చేస్తూ ఉన్నారు. అప్పటిదాకా ఈ ఒంగోలు నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లో ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఒక్కరూ దాతలు అన్నదానం చేస్తూ ఉన్నారు. అలానే ఈరోజు ఈ 4 అన్నా క్యాంటీన్లో అన్నదానం చేస్తున్న గోరంట్ల రామనాథం గారు, లక్ష్మీదేవమ్మ వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగా అన్నదానం చేస్తే అందరికీ మంచిది. 2014లోని స్టార్ట్ చేసి 19 దాకా నిర్విఘ్నంగా జరిపారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసేసింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే అన్నా క్యాంటీన్లో మళ్ళీ 24 నుంచి మళ్ళీ రేపు ఆగస్టు 15 నుంచి జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అన్నా క్యాంటీన్లో చూస్తుంటే ఎంతో కోలాహలంగా జనం రావటం అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సర్వీసు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి, మన జనార్దన్ గారికి ఎంతో ప్రజలు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని మేము కళ్ళారా చూస్తున్నాం. అందరూ కూడా వెయిట్ చేసి తృప్తిగా భోజనం చేసి వెళ్తూ ఉన్నారు. ఈరోజు దాతలైన డాక్టర్ కిరణ్ గారి మామగారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాస్తవ్యులు గోరంట్ల రామనాథం గారు వాళ్ళ సతీమణి వాళ్ళ ప్రథమ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి గోరంట్ల రమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఒంగోలులో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఈరోజు మొత్తం టోటల్ వాళ్ళ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని పెళ్లి రోజైనా లేకపోతే ఏదైనా పుట్టినరోజు అయినా కానీ ఏదైనా ఇట్లా వర్ధంతులు కానీ అకేషన్స్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి ఎంతో సబ్సిడీ ఇచ్చి స్టార్ట్ చేసేదానికి రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈలోపు ఈ 15 వరకు కూడా మన జనార్దన్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అన్ని డివిజన్స్ నుంచి కూడా దాతలు వచ్చి ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతుంది. రేపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దళిత సంఘ నాయకులు అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. ఈ తీర్పును రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చాక బీసీలకు వచ్చింది. ఇక్కడేమో 1935 నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కేంద్రం గుర్తించి చేసిన రిజర్వేషన్లు ఐడెంటిఫై చేసింది కేంద్రం. పంజాబ్లో ఈ కులాలు, హర్యానాలో ఈ కులాలు, రాజస్థాన్లో ఈ కులాలు, ఆంధ్రాలో ఈ కులాలు, చెన్నై తమిళనాడులో ఈ కులాలు అని భారతదేశంలో ఉన్న అప్పుడున్న రాష్ట్రాల్లో ఉన్న కులాలన్నింటినీ నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి బీసీఎల్ని ఐడెంటిఫై చేసేది ఎవరు? వీళ్ళని గుర్తించింది ఎవరు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మండల కమిషన్ నాటికి బీసీలు 52% జనాభా ఉంటే ఏ విధంగా బీసీ కోటా కొట్టేయాలి, బీసీలకి ఈ 52% రిజర్వేషన్ ఇస్తే ఏ విధంగా మన అగ్ర కులాలు నష్టపోతాయనే దురుద్దేశంతో సుప్రీంకోర్టు చేత రిజర్వేషన్లు 50% మించకూడదని రూలింగ్ ఇప్పించి వాళ్ళని 27% పరిమితం చేసి 25% కోత విధించి బీసీ ఉన్నా ఎస్సీ ఎస్టీల వివాదం వచ్చినప్పుడు పార్లమెంటే అధికారాలే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాన్ని మాత్రమే వివాదం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలా, అంగీకరించాలా అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. అదే ఆర్టికల్. అంటే ఇది ఎట్లా చూసినా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంత దుర్మార్గమైందంటే ఎంపెరికల్ డేటా తీయండి మీరు. ఎవడైతే ఈ దేశంలో ఇప్పటి వరకు మొదటి తరం రిజర్వేషన్లు ఎంజాయ్ చేశారో వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ వారసులకు కానీ రిజర్వేషన్ రాకుండా క్రీమీ లేయర్ పేరుతోటి పక్కన పెట్టండి అనే ఒక దుర్మార్గమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీలు అస్పృశ్యులు కాబట్టి ఎస్సీల ప్రయాణం, ఎస్సీల రాజ్యాంగం చెప్పిన ఆదేశాలని ధిక్కరించకుండా సుప్రీంకోర్టు తాము సుప్రీం అని భావించకుండా ఇట్లాంటి రాజ్యాంగ విధుల తీర్పుల్ని
రద్దు చేయాలని కోరుతూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాడు. మీకు జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో ముందు ఆ డేటా తీయండి. నీకు సంబంధం లేదు ఈ జడ్జిమెంట్లు, నువ్వు పైరవీకారుడివేమో బ్రోకర్వేమో. జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రామన్ అక్కడ పెట్టి బ్రోకరేజ్ పనులు చేయిస్తున్నామో మాకు తెలియదు, కానీ అట్లాంటిది ఏమైనా చేస్తే మానుకో దయచేసి. ఎప్పటికైనా మీరు ఈ అంశాన్ని ముట్టుకుంటే చరిత్రహీనులు అవుతారని హెచ్చరిస్తాం. జనసేన నాయకులు జడా నాగేంద్రం ఆధ్వర్యంలో గత 23 రోజుల నుండి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ద్వారా పేదలకు అన్నదానం చేయడం స్ఫూర్తిదాయకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నట్లు బీజేపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ యోగ యాదవ్ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పేదలకు అన్న వితరణ చేశారు. ఈరోజు ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 23వ రోజుకు చేరుకుంది. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి యోగ యాదవ్ గారు ఇచ్చేశారు. వారు ఈ నిర్వహణ ఏర్పాట్లు చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా ఒంగోలులో అన్ని పార్టీల వారు రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని తను అభిలాష. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు యోగ యాదవ్ గారికి ప్రత్యేకంగా నిర్వహణ 23వ రోజు జరుగుతున్నది. ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి యోగ యాదవ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి యోగ యాదవ్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమంలో యోగ యాదవ్ లాంటి వారు పార్టీలు అతీతంగా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదల ఆకలి బాధలు తీర్చాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫున ఈ రోజున ప్రజలకి, ఈ రోజున్నటువంటి జనరేషన్స్కి దాదాపు 175 సంవత్సరాల క్రితమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిందంటే మరి ఈరోజు ఈ జనాలకి, ఈ ప్రజలకి ఆ డొక్కా సీతమ్మ గారు అంటే ఆమె గొప్పతనాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి చరిత్రని పొందుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేమందరం కూడా అడుగుతున్నాము. ఆ విధంగా చేయాలని చెప్పి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా జడ బాలనాగేంద్ర నాయకత్వంలో ఇంకా అనేక కార్యక్రమాలు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాలను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఆ దిశగా మేమందరం కూడా సహకరిస్తాము. అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళం కూడా ఈ యొక్క మరి అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ జ్ఞాపకార్థం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఈ రోజున ఆకలితో ఉన్నటువంటి ప్రజలకి మరి ఆకలి తీర్చేటువంటి క్యాంటీన్లు, అలాంటి క్యాంటీన్లని మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా మరి తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన పనిది. అలా నోటికాడ అన్నం తీశాడు కాబట్టి ఈ రోజున ఆయన పరిస్థితి ఆ విధంగా వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి ముందుండి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.